వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు 10వ తరగతి విద్యార్థులు ఏపీ పాలీసెట్కు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. గూగుల్ క్రోమ్ నందు ఏపీ పాలీసెట్ అని సెర్చ్ చేసిన వెంటనే వచ్చేటువంటి మొట్టమొదటి లింక్ను మనం క్లిక్ చేయాలి, ఏపీ పాలీసెట్ అని. సో ఈ విధంగా లోడింగ్ హోమ్ పేజ్ అని వస్తుంది. సో టాప్ మోస్ట్ మెనూ బార్లో ఉన్నటువంటి సెకండ్ ఆప్షన్ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. సో ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ బేస్డ్ ఆన్ హాల్ టికెట్ అని తీసుకున్నట్టయితే సో మనం ఎస్ఎస్సి రెగ్యులరా ఇవన్నీ అడుగుతుంది. సో అక్కడ మనం ఎస్ఎస్సి రెగ్యులర్ ఎస్ఎస్సి అని క్లిక్ చేస్తాం. సో మనకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ఏదైతే 10th క్లాస్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఉందో ఆ హాల్ టికెట్ నెంబర్ను చక్కగా ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బేస్డ్ ఆన్ హాల్ టికెట్ మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఫోటో స్కాన్ కానీ సిగ్నేచర్ స్కాన్ కానీ ఎలాంటివి అడగదన్నమాట. సో తర్వాత నెక్స్ట్ స్టెప్లో మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ హాల్ టికెట్లో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే విధంగా మనం ఇక్కడ ఇయర్ మంత్ డేటు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇచ్చిన తర్వాత అపియరింగ్ ఆర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎస్ఎస్సి అని అడుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ సంవత్సరమే ఎస్ఎస్సికి అప్లై చేస్తున్న వాళ్ళైతే 2024 అని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో తర్వాత ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ను కేస్ సెన్సిటివ్ కాబట్టి ఆ క్యాప్చా కోడ్ను మనం చక్కగా టైప్ చేసి కంటిన్యూ విత్ రిజిస్ట్రేషన్ అన్న గ్రీన్ కలర్ బటన్ క్లిక్ చేయగానే మన డేట్ ఆఫ్ బర్త్ను సరి చూసుకోవాల్సిందిగా అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఈ విధంగా ఫ్రీ ఫిల్డ్ దాదాపుగా, ఎందుకంటే ఎస్ఎస్సిలో ఉన్నటువంటి సమాచారాన్ని ఆధారం చేసుకొని మనకు అప్లికేషన్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మనం ఇక్కడ ఇక హాల్ టికెట్కి సంబంధించిన మొబైల్ నెంబర్ను ఇవ్వవలసి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ మన విద్యార్థికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సెంటర్కి సంబంధించినటువంటి వివరాలు, మనం పాలీసెట్ను ఏ సెంటర్ నందు రాయాలనుకుంటున్నామో ఆ వివరాలు అడుగుతుంది. మొదట డిస్ట్రిక్ట్ను సెలెక్ట్ చేసుకోవాలి. సో డిస్ట్రిక్ట్ను మనం సత్యసాయి జిల్లా లేదా ఏదైతే ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ ఆ జిల్లాలో ఉన్నటువంటి సెంటర్స్ను మనము సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సెంటర్కి సంబంధించినటువంటి పిన్ కోడ్ను మనం ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ విద్యార్థికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్, డిస్ట్రిక్ట్, సెంటర్ పిన్ కోడ్. సో అదేవిధంగా విద్యార్థికి సంబంధించినటువంటి అడ్రస్, సో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అన్న చోట సో మన యొక్క అడ్రస్ను ఏదైతే ఉందో విద్యార్థికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ అడ్రస్, డోర్ నెంబర్, వీధి పేరు, సో ఈ విధంగా అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3 అని చెప్పేసి అడ్రస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత మనం ఏ రిలీజియన్కు చెందుతాము, హిందూ అనేటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ పొందుపరచాల్సి ఉంటుంది. సో మనం ఏ యూనివర్సిటీ పరిధిలోకి వస్తాము, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ వాటికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆటోమేటిక్గా ప్రీ ఫిల్డ్గా మన క్యాస్ట్ సంబంధించిన విషయాలు ఇక్కడికే వచ్చేసి ఉంటాయి. సో అదేవిధంగా దానికి సంబంధించినతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇట్లాంటి వివరాలు ఏవైనా ఉన్నట్టయితే కూడా అవి కూడా ఇక్కడ వచ్చి ఉంటాయి. సో ఒకసారి అప్లికేషన్ మనం తరోగా చెక్ చేసుకుని వెరిఫై చేసుకున్న తర్వాత డిక్లరేషన్ దగ్గర ఒకసారి క్లిక్ చేస్తాం. సో అంటే మనంతా పై తెలిపినటువంటి సమాచారం నా మేరకు కరెక్ట్ అయినది అని చెప్పి క్లిక్ చేసి వెంటనే మనం క్లిక్ చేసిన వెంటనే ఏదైతే ఇందాక మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. సో వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన మొబైల్కి ఏదైతే రిజిస్టర్ చేసుకోవడానికి ఇందాక రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఇచ్చామో ఆ ఓటీపీని ఇక్కడ సెలెక్ట్ చేసి ఎంటర్ చేసి సేవ్ అనేటువంటి బటన్ క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ ఆప్షన్లోకి మనం వెళ్ళడం జరుగుతుంది. సో ఈ పాలీసెట్కు సంబంధించి విద్యార్థులు 400 రూపాయలు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ పేమెంట్ పరంగా ఒక 10 to 15 రూపీస్ కూడా బయట వాళ్ళు ఛార్జ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మనం ఇటువరకు సేవ్ చేసిన తర్వాత పేమెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ పేమెంట్ ఇక్కడే పేమెంట్ చేసుకోవచ్చు, లేదా
తదితర సెంటర్స్కి వెళ్ళి అక్కడైనా మనం పేమెంట్ చేయొచ్చు. సో మనం ఆన్లైన్లో పేమెంట్ చేయడం కూడా ఇక్కడే తెలుసుకుందాం. సో ఇక్కడ నౌ పే అనేటువంటి బటన్, ఫస్ట్ బటన్ను మనం క్లిక్ చేసిన వెంటనే మనం ఇక్కడ యూపీఐ ద్వారా కావచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు, లేదా డెబిట్ కార్డు ద్వారా కావచ్చు మనం పేమెంట్ అనేది చేయడానికి అవకాశం అనేది ఇక్కడ ఉంది. మనం ఒకసారి గమనిద్దాం. సో ఇక్కడ మనం గమనించినట్టయితే మనకు నెట్ బ్యాంకింగ్ ద్వారా కావచ్చు, డెబిట్ కార్డు ద్వారా కావచ్చు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవడం ద్వారా కావచ్చు, యూపీఐ ద్వారా కావచ్చు. సో ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో మనం క్యూఆర్ కోడ్ ద్వారా కావచ్చు, లేదా యూపీఐ, ఇందాక చెప్పినటువంటి యూపీఐ ద్వారా కావచ్చు, లేదా ఫోన్పే ద్వారా కూడా మనం ఇక్కడ పేమెంట్ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో ఈ విధంగా మనము మన యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు 400 రూపీస్ను పే చేసిన వెంటనే మనకు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అనేది రావడం జరుగుతుంది. సో తిరిగి మనకు 2 వీక్స్ తర్వాత మనకు హాల్ టికెట్ అనేది మనం నెట్ సెంటర్లో, అదే మన ఇదే సైట్లో నుంచి ఏపీ పాలిసెట్ 2024 నుంచి మనము మన యొక్క సంబంధించినటువంటి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి డెబిట్ కార్డు ద్వారా తీసుకున్నట్టయితే, సో డెబిట్ కార్డ్ నెంబరు, మంత్ అండ్ ఇయర్, సో సివివి నంబరు ఇచ్చి పేమెంట్ అని క్లిక్ చేసిన వెంటనే సో సంబంధిత డెబిట్ కార్డు లింక్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ద్వారా ఇక్కడ ఫీడ్ చేసినట్టయితే అమౌంట్ పేమెంట్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా విద్యార్థులు ఏపీ పాలిసెట్కు అప్లై చేసుకుంటారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అనిల్ చెక్ గురు.